మావయ్య చెప్పలుడు క్యాంటీన్ చేయి దాటిపేలా ఉంది. ఓ 5 లక్షలు అప్పుగా ఇచ్చి నాకు సాయం చేశారనుకో, నేను స్థిరపడతాను మావయ్య. ఇదిగో చూడలుడు, నీతో డబ్బు లేదని అబద్ధం చెప్పలేను. అయినా మీ నాన్నని ఒక్క మాట చెప్పమను, 50 లక్షలైనా ఇస్తాను. బావా, నువ్వు అడిగిన వెంటనే ఇవ్వటానికి అవి 100-200 కాదు, లక్షల రూపాయలు. నువ్వో నేనో వెళ్ళి అడిగితే ఒక్కడు కూడా ఇవ్వడు. మీ నాన్న పేరు చెప్తే ఇస్తారు, కాదు మీ నాన్న చెప్తేనే ఇస్తారు. మరి మీ నాన్న చెప్తారా? మన చుట్టుపక్కల గ్రామాల్లో మురళీకృష్ణ అన్న నీ పేరుకున్న విలువ కన్నా నీ పేరుకు ముందున్న మీ ఇంటి పేరుకే విలువ ఎక్కువ అని తెలుసుకో. ఇది అర్థం చేసుకోకుండా ఊరంతా తిరిగి అప్పులు అడుగుతున్నావు. నేనే కాదు, నువ్వు ఎవరిని అడిగినా ఇవ్వరు. నేను అప్పు కోసం నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఈ ఊర్లో నేను ఎలాంటి బతుకుతున్నానో, నాకున్న విలువ ఏంటనేది. యాండే, నేను మాట చెప్తాను, కోపడరు కదా? ఊళ్ళో అందరిని అడిగి చూశారు, మీ తమ్ముడిని అడగాలని ఎందుకు అనిపించలేదు మీకు? నేనే మొహం పెట్టుకున్నాడు దగ్గరికి వెళ్ళి అడుగుతాను చెప్పు. ఇదే చోట్లో నా అన్న హోటల్ కదా అని 4 ఇడ్లీ పెట్టమని ఆకేసుకుని కూర్చున్నోండి ఆయనకు భయపడి లేచి బయటికి పొమ్మన్నాను. ఇప్పుడు వెళ్ళి ఎలా అడుగుతాను చెప్పు? ఇలాంటివన్నీ తన మనసులో ఎట్టుకోడండి. మీరందరూ వేరు, తను వేరు. బాలే చెప్పా వదనమ్మా, నా తోడ పుట్టుడు అర్థం చేసుకోలేకపోయినా బయట నుంచి వచ్చిన నువ్వు అర్థం చేసుకున్నావు. మార్కెట్ల వ్యాపారాన్ని అర్థం చేసుకున్నారు కానీ మనుషుల మనసుల్ని అర్థం చేసుకోలేకపోయాడు. అన్నయ్య, ఇంకో జన్మలో అన్నదమ్ములుగా పుడతామో లేదో తెలీదు, ఉన్న నాలో సంతోషంగా ఉండాలి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలవన్నయ్య, మన గురించి ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడకూడదన్నయ్య. తల్లుంటే ప్రేమ ఉంటుంది, తండ్రి ఉంటే అనుభవం ఉంటుంది, అన్నదమ్ములుంటేనే బలం ఉంటుందంటారు. నీకు అన్యాయం జరిగితే నేను చూత ఊరుకుంటానా? ఇదే కాదన్నయ్య, మార్కెట్లో ఏ సెంటర్లు కావాలో చెప్పు, నా తల తాకటిట్టేనా నీకు ఇప్పుతాను. నన్ను క్షమించరా. ఏంటన్నా చిన్నపిల్ల వేళ ఇప్పుడు వాడెలా పడతాడురా? నేనున్నంత వరకు వాడు క్యాంటీన్ కాదు కదా, ఏది పాడనివ్వను. ఏంటి సార్ ఇది ఎట్లా మాట్లాడుతున్నారే? ఏరబాబు ఆల్రెడీ రంగంలో దిగిపోతే మీరెలా అడ్డుకుంటారు? ఎలా అడ్డుకుంటారో చూడు. ఎక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు సార్? ఇలాంటి చోటికి మీలాంటి వాళ్ళు అసలు రాకూడదు సార్. మీరు ఫోన్ చేస్తే వాళ్లే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు కదా. మనం అనుకున్నది జరగాలంటే ఒక మెట్టు దిగాల్సిందేరా. రామస్వామి కోసం వచ్చి ఉంటాడు. నీకోసమే వచ్చాను. నా కోసమా? ఏంటి సార్ విషయం? రేపు జరగబోయే వేలంపాటలో నా కొడుకు ఆపోజిట్ గా నిలబడితే 2 లక్షలు ఇస్తా. ఇదిగో అడ్వాన్స్ 50,000. 2 లక్షలా? నిజం నోట్లేనా? డబ్బు ఇచ్చినందుకు సంతోషమే, ఆ కేసు కూడా వాపసు తీసుకుంటే అందరం ఆనందిస్తాం కదండి. అవకాశం వాళ్ళది. సరే, సులువుగా పని అయిపోయిందేట్రా. ఎప్పుడు సార్ వేలం? మనలో మనకి పోటీ వద్దన్నా, మా వ్యాపారం మేము చేసుకుంటా అంటున్నాం. మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం మీరే కొనసాగించండి. మనలో పోటీలు వద్దు, మనలో మనం పోటీలు పడితే మధ్యలో ఇంకోటి వస్తాడంటావు. అంతే కదన్నా? సరే బాబు. వస్తారనుకున్నావు, అదిగో వచ్చేసారు 7 స్టార్ టీమ్. అరే మన సురాపాను. ఓయ్ సురాపాను అనుకో. నమస్కారం పెట్టుకో. నమస్కారం అన్నా. నమస్తే. పార్టీ ఒకటికి నమస్కారం పెడతా పెట్టరా. నమస్తే పెట్టి నాకేసి రెట్టాడు. చెత్తనాయుడికి 7 స్టార్ అని పేరెట్టింది ఎవరు? చూసుకుందాం గానీ నిన్ను నన్నే కాదు, ఇక ప్రశాంతంగా ఎవరిని వేలం పాడినెవరు. బియ్యం దొంగతనానికి వచ్చినోడికి భయపడి బీరో తాళం ఇచ్చినట్టు ఉంటుంది. నేను చెప్పింది మాత్రం చేయండి. ఈ ఏలం పాటికే కాదు, ఇంకేం ఏలం పాటికి వాళ్ళు రారు. అందరూ వినండి. మన ఊరు కోఆపరేటివ్ సొసైటీ జప్తు చేసిన శ్రీనివాస మార్కెట్ 5వ నంబర్ కొట్టు వేలంపాటకు వచ్చింది. కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్ణయించిన ధర 3 లక్షల రూపాయలు. 4 లక్షలు. 4 లక్షలు. 4.5 లక్షలు. 4.5 లక్షలు. 4.5 లక్షల 7.5. 4,57,500. 5 లక్షలు. 5 లక్షలు. 6 లక్షలు. 6 లక్షలు. 7 లక్షలు. 7 లక్షలు. 7 లక్షల 7.5. 7 లక్షల 7.5. అయ్యా 8. 8 లక్షలు. 8.5 లక్షలు. 8.5 లక్షల 7.5. 8,57,500. జర తెలిపోదామా? ఇంకా ఎవరైనా పాడతారా? నా పాట 9 లక్షలు. 9 లక్షలు.
9,07,500. 9,07,500. ఇది చాలా అన్యాయం రా. నచ్చకపోతే పో. కూడా పోతున్నాడు. ఏలం పాడడానికి వచ్చారా మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా? టార్చర్ అయిపోయిందా మీతో? దమ్ము లేనాడు వేలం పడ్డానికి ఎందుకు వచ్చారా? డోర్ మూసుకొని పోరా. మీరే తగలడండి. కొట్టారంటే మొక్క మస్తు అయిపోతుంది. 12 లక్షలు. 12,07,500. 12,07,500 ఏడిపిస్తున్నారు కదరా తమ్ముడు. పోనీరా, ఆడికి మనం ఒక్కడం సరిపోవేంటి? 14 లక్షలు. 14 లక్షలు. 14,07,500. 15 లక్షలు. 15 లక్షలు. 15,07,500. 15 లక్షలు. కొట్టేనంటే ఎందుకంటే ఆవేశం? పొలం ఉంటేనే వ్యవసాయం, తులం ఉంటేనే వ్యాపారం. గిట్టుబాటు కాదనయ్యా. ఐపీఎల్లో ధోనిని పాడడానికి వచ్చావా? హోటల్ పాటకు వచ్చాం. ఓ ఎక్కెత్తనం ఏంటి? నా మాట వింటావా? తమ్ముడికి మంచి చోటు ఇప్పిస్తాడు. రాజులాగా వ్యాపారం చేసుకుంటూ గానీ నాతో రా. ఇదిగో మీసాలు రాజా, నీకే వదిలేసాను పో. ముందా మేసాన్ తీయమని చెప్పండి. చూడలేకపోతున్నాం. ఏలం పడకుండా ఎక్కడికి తక్కువైంది. డిబ్బీలో కొట్టుకోవచ్చు. ఏంట్రా నిన్ను పడుకోమంటున్నాడు? అదేరా నాకు అర్థం కావట్లేదు. 15,07,500 ఒకటోసారి. 15,07,500 రెండోసారి. 16,07,500 నీకోసం. నువ్వేంట్రా ఏలాన్ని పెంచుతూ పోతున్నావు? ఆడు పోయారు కదా, మనం పోవాలి కదా. సమయం అయ్యేదాకా సాగ తీసుకుంటా పోతేనే మనం బయటికి పోగలం. ఓహో అదాని ప్లాను. ఇప్పుడు చూడు నా తడక. నీకు వద్దు నాకు వద్దు, ఒకటే రేటు. 17,07,500 ఓకేనా? 17,07,500 ఒకటోసారి. 17,07,500 రెండోసారి. 17 లక్షలు. ఆపమ్మా, మాకేం దమ్ లేదనుకుంటున్నావా ఏంటి? 18,07,500. సార్, ఏలం పాడే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏలం పెంచి చెడగొట్టేవాళ్ళు. టైం అయిపోయేంత వరకు పెంచుతూనే ఉంటారు. నేను టైర్డ్ అయ్యేంత వరకు ఊపుతూనే ఉండాలి. పోనీ కూర్చొని ఊపమంటారా సార్? నువ్వు నుంచోనే ఊపు. ఏంటి సార్, మేము ఇక్కడ మర్యాదగా పాట పాడుతుంటే మీరు అక్కడ గుసగుసలాడుకుంటారు. మేమా? పాడండి. 21,07,500. 21,07,500 ఒకటోసారి. 21,07,500 రెండోసారి. 21,07,000. 22,07,500. 22,07,500 ఒకటోసారి. 23,07,500. 24,07,500. అమ్మయ్య, తప్పించుకున్నారు దేవుడా. సమయం మించిపోవడం వల్ల ఏలం ఈ రోజు నిలిపివేయబడింది. మన చావేదో మనల్ని చావమని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంట్రా. చట్నీ ఏంటి ఇంత నీళ్ళగా ఉంది? రేయ్ ఏంట్రాడు? 15 లక్షలు దాటితే మాకు గిట్టుబాటు అవ్వదు, మీరే తీసుకుంటారా బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు చూడు. ఆ నిమిషం నాకు పంచి తడిచిపోయింది తెలుసా? ఈడేంట్రా అంటే యాలం పెంచుతా అని 25 లక్షలు తీసుకుపోయాడు. నా కాళ్ళు చేతులు అన్నీ వణికిపోయాయి తెలుసా? అంత డబ్బుకి మనం ఎక్కడికి పోయేది? తీసుకోవాల్సింది కదా. రండి సార్, ఏం జరిగిందంటే ఓటు కాదు సార్, 25 లక్షలు. 25 ఏంటయ్యా? అంతకంటే ఎక్కువైనా ఇసిరేసేవాడిని. నా కొడుకు దక్కకూడదు అంతే. 25 లక్షలేంటయ్యా? ₹1,00,00,000 అడిగినా ఇచ్చేస్తారు. రేషన్ షాపులకు లైసెన్సులు ఇప్పించి కోర్టు కూడా పెట్టారు. ఈసారి రంగంలోకి మీరే డైరెక్ట్ దిగండి సార్. ఈ బేవసగాల కాళ్ళు పట్టుకునే అవసరం ఉండదు. ఈ మొక్క ముందే చెప్పుంటే పొట్టు మేమే తీసుకునేవాళ్ళం కదా సార్. ఇప్పటికైనా ఏం మించిపోయింది? రేపు గెలవండి, గెలుచుకోవాలి. గెలిస్తే ఇడతాం సార్. అంత తేలిగ్గా మనల్ని ఏలం పాడనిస్తాడు అయ్యర్ బాబు? రేపు మళ్ళీ ఏలానికి అందరూ వస్తారు. ఏలం పాటకు వచ్చిన వాళ్ళందరినీ బంధించి పారదొప్పుతాం. మనకి చుక్కలు చూపించాడు కదా ఎర్రబాబు, ఆడికి చుక్కలు చూపిద్దాం. ఏలం పాట అయ్యేదాకా నోరు మూసుకొని కూర్చుంటే ఇంటికి వెళ్తారు. ఎదవేషాలు ఎత్తే ఏసి పారదొప్పుతాను. అర్థమైందిగా? తలపేరా తర్వాత ఎవర్రా? మీరు బాబే. మన నాన్నే మనకు వ్యతిరేకంగా నిలబడి మనకు రాకుండా చేస్తున్నాడు రా. అది తలుచుకుంటే నాకు బాధ ఎత్తుంది. ఇది మనకు కొత్తేం కాదుగా. కొంపలు అడిగే వాళ్ళు లేరని కోలాహలంగా గెంతలేస్తున్నాడు ముసలాడు. నా మీద ఒక పని నీ మీద చూపుతున్నాడు. ఎందుకు బాధపడతావు? నేనున్నాగా, చూసుకుంటానులే. బాబా ఎంత? 20 రూపాయలు. వీళ్ళు మన కోసమే కాచినట్టున్నారు. అవునా? గండి కొట్టిన దారిలోనే నీరు పారుతాయి. వీళ్ళు నన్నే తగులుకుంటారు. నేను ఎడవైపు వెళ్తాను, నువ్వు కుడివైపు వెళ్ళు. మరి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
వెల్కమ్ టు సురాపానం అండ్ మీ వేలం పాట నాది దూలపాట. నాకున్నది ఓ కాలు, దానికి తోడు నూకాలు, మీకు మా ఓ డడ్డెట్టాడు మోకాలు మోకాలు మోకాలు. వినకుండా వెళ్ళిపోకండి రా, మళ్ళీ మీకు అవకాశం దొరకదు. వేరే దారి చూడండి రా. బాగుందా ఇప్పుడు? కడుపు నిండిన కుక్క వడ్డించిన కంచె ముందు కూర్చొని అది తిందంట, తినే వాటిని తిన్నవదంట. ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వు లాక్ చేస్తే నిన్ను నేను లాక్ చేయనా రాజా? ఓ గంట బారేసి తీసుకో, నేను వెళ్ళి ఏలం పాట పాడొస్తాను. ఏళ్ళరానా మొత్తం తిరిగి చూడు. మన ఊరు కోఆపరేటివ్ సొసైటీ జప్తు చేసిన శ్రీనివాస మార్కెట్ 5వ నంబర్ కొట్టు వేలంపాటకు వచ్చింది. వేలంపాటలో ఎవరూ పాల్గొన్నందువల్ల మహాలక్ష్మి క్యాంటీన్ ఓనర్ మురళీకృష్ణకి ఈ వేలంపాట వెళ్ళింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. సార్ డబ్బులు కట్టేమన్నావా? కట్టేమని చెప్పు. ఏమయ్యా డబ్బులు కట్టేయండి. డబ్బులు ఇచ్చేరా. ఇదిగో అన్నయ్య, కట్టే అన్నయ్య. ఇక మీద షాప్ నీదే, నువ్వే ఓనరు. కట్టనయ్యా. 6 ఎకరం అయినా మన ఎకరం. ఇదిగో సార్. ఏంట్రా కూడబెట్టిందంతా మీ అన్నదమ్ములకి ఇచ్చేస్తాను. రే, నేను కష్టపడి సంపాదించేది అన్నాల కోసం. ఇది నా ఆశ కదా, మా అమ్మ ఆశ. వాటిని వదలకూడదురా, వదలకూడదు. దొరకిన వాటిని వదిలేసి ఇప్పుడు ఏడవండి. అరే అందరూ కలిసి మందు కొడుతున్నారు. అవును, ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఓడిపోయామని సిగ్గుతో మందేస్తున్నారా, లేదా సిగ్గే లేకుండా మందేస్తున్నారా? అందరూ చీర కట్టుకోండి. నేనేమన్నా ఆడతానా? లేకపోతే మగాడివా? వాడు వెళ్తుంటే వాడి ముట్టి వెనకాలే వెళ్ళి వాడి చోట్లో లాక్ అయ్యి ఆ తర్వాత మగాళ్ళ ఆడోళ్ళ అని అడగడం. రేయ్, మగాడివైతే వాడిని వేసేయి, లేదా వాడి కొట్టుని కూల్చేయి. కూల్చడం అంటే ఏంటో తెలుసా? చూపిస్తా. నేను మగాణ్ణని నిరూపిస్తా. రే మామ, ఒక్క ఇడ్లీకి 1 లక్ష చొప్పున 4 లక్షలకి 4 ఇడ్లీలు తినే గొప్పోడివిరా. దాంతో ఎకరం పొలం కొనవచ్చు తెలుసా? ఊరుకోరా. ఇదిగో నాటుకోటి ఆమ్లెట్ అడిగావుగా. ఎప్పుడు అడిగింది ఎప్పుడు వచ్చింది? నేను అడిగిందేంటి, నువ్వు తెచ్చిందేంటి? రేయ్, నిన్నేరా అడిగేది. అన్నా మీరే కదన్నా ఊతప్పం కోడి కూర అడిగారు. కోడి కూర అడిగానా? లేడి కూర అడిగాను రా. లేడిని వండడం చాలా తప్పు కదన్నా. కానీ నాకు తప్పు కాదురా. ఏరా, అడిగింది ఇవ్వకపోతే వెళ్ళి ఓనర్ని బాది నీ కోపాన్ని తీర్చుకో. అది వదిలేసి పిల్ల బచ్చగాడిని కొడుతున్నావు. ఇటరారా అన్నా. వెళ్ళి వాడు అడిగినట్టు లేడి కూర తీసుకురా పోరా. సరేనా. ఏయ్, అది నీ వల్ల కాదు కానీ వెళ్ళి గుడ్లు పట్టరారా. నయా, కస్టమర్కి గుడ్డు కావాలంట, వెళ్ళి ఇచ్చేసిరా. రేయ్, ఈరోజు నువ్వు అయిపోయావురా. రేయ్, ఏంటన్నా? గుడ్లేరా. ఓనర్ తీసుకొస్తున్నారన్నా. ఓనర్ తీసుకొస్తున్నాడా? ఓనర్. రేయ్, ఎక్కడ్రా గుడ్లు? ఎంత పలుకురా నీకు. గుడ్లు అడిగితే గుడ్లు గీసి తీసుకొస్తావు. వీళ్లే కదా మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ కొడతారు. వీళ్ళని ఎవరు కొట్టారు?
కొట్టావని హ్యాపీ అయి నీ చేతికి ఉంగరం పెడితే మా అన్నయ్య మీద చేయెత్తావరా? ఊరికే చెప్పారా? కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని పని అది చేస్తుందట. ఇగోరా తాగు. సార్ మనోడు ఇక్కడ ఉన్నాడు. చెయ్యి మాత్రం ఇడ్చేసాడా? పాపమని కాళ్ళు వదిలేసినట్టున్నాడు. పెద్ద పోటుగాడిలా మాట్లాడావు. ఏదో కుమ్మేస్తానని మిమ్మల్నే కుమ్మి వదిలిపెట్టాడు. ఇంకా నయం, తెచ్చిన చీరలు వేస్ట్ అవ్వలేదు. ఇవ్వు, కట్టుకోరా. పానికి మాలిన వాళ్ళకి పని అప్పచెప్తే ఇలాగే ఉంటుంది. కొడుకేమో మనల్ని కొట్టి అవమానించాడు, వాడి బాబేమో చీరలిచ్చి అవమానించాడు. వదలకూడదురా. బాబు కొడుకులు ఇద్దరిని ఒకేసారి భూమి మీద లేకుండా పైకి పంపేస్తాను. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఆ వెధవ నా కొడుకు డబ్బులు ఇచ్చాకంటే అదేదో మీ అబ్బాయికి ఇస్తే సరిపోయేది కదా. ఏమన్నారా? అదే సార్, మీ అబ్బాయికి డబ్బులు ఇచ్చుంటే ఈ బోర్డు చెత్త కుప్పలోకి వచ్చేదా? ఏంటి భూపతి గారు, మిమ్మల్ని అన్యాయంగా కుప్పతొట్లో పడేశారు. బోర్డే కదా చెత్త కుప్పలో వేసింది. ఈ రోజు బోర్డును పడేశారు, రేపు భూపతి గారినే పడేస్తారు. పోరా, పోమంటుంటే వెటకారాలు చూసారా? పనికి మాలినోడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ డబ్బులు మీ అబ్బాయికి ఇచ్చుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఏంటి నన్నే వాట్ ఈస్ దిస్? ఇదిగో చూడు, నిన్న ఇంట్లోకి రానిచ్చిన విషయం నా కొడుకు తెలిసిందనుకోవే. మాయ నన్నేం అనరు బామ్మ. ఏంటి బామ్మ? ఎవరెవరికే బామ్మ? నీకెలా అవుతానే? ఏమంటుందంటే ఏం లేదురా, నిన్ను లోపలికి రానిస్తే నా కొడుకు తిడతాడు, బయటికి పో అని చెబుతా ఉంటే మా మామయ్య నన్నేం అనడం అని నిలదేస్తుందిరా. ఇదిగో, ఈ ఇంట్లో నేను ఏది చెప్తే అది మా అమ్మ చేస్తుంది, మా అమ్మ ఏది చెప్తే అది నేను చేస్తా. అవును, నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? నా మూడో కొడుకు కూడా తీసుకురమ్మన్నాడా నీ లవరు? లేదు మాయ, నీకు కట్టి సూది మంది వేద్దామని వచ్చాను. నీ సేవలేమి అక్కర్లేదు. డబ్బులు పడేస్తే బోల్డ్ అంత మంది వస్తారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు మాయ. ఆ దిక్కుమాలిన వాడిని లవ్ చేయకపోయి ఉంటే జరిగేది కాదు కదా. నువ్వు ఉద్యోగం ఇప్పిస్తే బావని ఎందుకు లవ్ చేస్తాను? ఓహో, ఎవడు ఉద్యోగం ఇప్పిస్తే వాడిని లవ్ చేసేస్తావా? నీ కంటతడి పెట్టుకునే కథలన్నీ ఇక్కడ కుదరదు. ఎదురింట్లో ఉంది చాప, ఎల్లు కూర్చుందంట పాప. మామా మామా అని మంత్రం వేస్తే నా కొడుకేం లొంగిపోడు గాని వెళ్ళమంటున్నాను కదా. ఆగు, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? అదే కదా, నువ్వు మర్చిపోయావేమో అనుకుంటున్నాను రా. వారంలో ఖాళీ చేసి వెళ్ళిపోతాం మాయ. ఇంకో వారమా? వదిలితే పిల్లల్ని కని వెళ్ళేలా ఉన్నావు. సాయంత్రం 5 గంటలకి తాళాలు ఇచ్చేళ్ళు. వెళ్ళు. ఆడి జీవితంలో ఆ పెచ్చనాయలు గడ ఇన్నాళ్ళకే ఓ మంచి పని చేసాడేమో నాకు అనిపిస్తుంది. అది మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటాం. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకుని మా ఇంటికే రాబోతున్నావు, అదేదో ఇప్పుడే వచ్చే. ఏమంటావనయ్యా? అవునమ్మా, వరుసకు నువ్వు నా కూతురు లాంటి దానివని నేను నిన్ను పిలవట్లేదు. మనసారా నువ్వు నా ఇంటి మహాలక్ష్మి అని పిలుస్తున్నాను. నువ్వు నన్ను తండ్రిగా అనుకుంటే వచ్చేయమ్మా. ఒరే తమ్ముడు, చెప్పరా. రే, లోపల పెట్టండి రా. వర్షం వచ్చేలా ఉంది. అన్ని సామాన్లు తెచ్చేశారుగా? అన్నిటినీ తెచ్చేసా మామయ్య. ఎంత అందంగా ఉందిరా లుక్కు, నా బంగారం. ఏంటమ్మా, ఏంటి అడ చూస్తున్నావు? ఆడ మనిషి లేనింటో ఇన్ని పట్టు చీరలు ఉన్నాయి ఏంటా అని చూస్తున్నావా? మా మేనలుడు ప్రతి అమావాస్యకి వాళ్ళ అమ్మ పేరున ఒక పట్టు చీర కొని అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ పేరున కొన్న పట్టు చీరలో తన పెళ్ళాం కట్టుకోవాలని బీరువాలు నింపేశాడు. రా రా, ఆ బీరువాలో కూడా ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి పెళ్ళాం కోసం దాస్తానే ఉన్నాడు. బాగా చూడు, ఇవన్నీ నీకే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టు చీర కట్టుకుని సంతోషంగా ఉండమ్మా. బాబు నాయన, భోజనం గురించి కూడా ఆలోచించుకుంటా పనిచేసి మీ మామయ్యని అలాగే పుణిపుచ్చుకున్నావే. భోంచేస్తే టైం ఓనర్కి, లేబర్ కాదు. మేం పనిలోకి దిగితే సమయానికి విందు, సాయంత్రానికి మందు కావాలి. అండర్స్టాండ్? తినేంట్రా ఇక్కడుంది. ఎవరు? రేనా? రేణువా? రేణు ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? ఎక్కడ ఉంది కదరా. మిస్టర్ వీరబాబు, నేను కడుపు ఆకలి మీద ఉన్నాను, నువ్వు కౌగిలి ఆకలి మీద ఉన్నావు. నీ వెర్రి వేషాలు బయట వేసుకో, ముందు లోనకి వెళ్ళా. చూసినట్టుందిరా. ఏంటది? అంతగా ఉంది చీర కట్టుకుని. ఎక్కడున్నావా? చెప్పారు కదా ఇక్కడ ఉంది. ఎక్కడరా?
కనిపించిందిరా. నన్ను రెచ్చగొట్టకు. ముందా నల్లద్దాలు కిందది. ఇప్పుడు చూడు, ఉందా? అంతేగా, విషయం అర్థమైందా? సమస్య కళ్ళది కాదు, కళ్ళజోడిది. ముందు నువ్వు లోనకెళ్ళు. అదేంటి నాకంటి కనిపిస్తుంది, ఆడికంటి కనిపించట్లేదు? కొంప తీసి కనిపిస్తోందిరా. ఏంటి ఎక్కడ? మళ్ళీనా? నీళ్ళు చూడు. ఏదిరా? రే, చిన్నంతో కలిసి మందేసావా? ఎక్కడో ఉన్నది నీకు ఇందులో ఎలా కనిపించింది? చూసాను రా. ఎక్కడ చూసావరా? ఇల్లు చూసాను. ఎక్కడుందిరా రేణు? వెళ్ళిపోయింది అనుకుంటా. అనుకుంటున్నా. లవ్ చేస్తున్నాడంట. లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగ చెంబుల్లోను గ్లాసుల్లోను గంగాళాలను వెతుక్కుంటున్నారా? కన్ను కొడుతుందా? ఇడికి చెప్తే ఇస్తున్నాడు పట్టుకుని. నవ్వుతోందే. చెప్తే తిడతాడు. రే పులుసు పోసుకోరా. ఆ తర్వాత అందులో కనపడుతుంది, ఇందులో కనపడుతుంది అని చెప్తావు. దీనిలో దూరడం నా వల్ల కాదు. గిన్నె చాలా చిన్నది. నేను ఒట్టన్నవే తింటాను. అది నీ కర్మ. ఏమయ్యా, నువ్వు లవ్ చేస్తున్నావు కనుక ఆ పిల్ల నీకు కనపడుతుందంటే ఓకే. వాళ్ళ బాబు నాకెందుకు కనపడుతున్నట్టు? ఒకవేళ నేను మతి దొబ్బి వాళ్ళ బాబుని లవ్ చేశానా? ఏం మాట్లాడుతున్నారా? ఏం లేదు చిన్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడే ఉంటున్నాను కదరా. మరేను నీ ఎదురుగానే నిలబడింది కదా అల్లుడు. ఇంకా అదే నీకు దగ్గర ఉండి ఒడించింది అనుకున్నా. నిజంగానే నువ్వు ఉన్నావా? చెప్పారు కదా.